ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించింది నిజంగా రెగ్యులర్గా మీరు నువ్వు అన్నట్టు వేస్తే రెగ్యులర్గా ఎవరు ఏది ప్రిపేర్ కావాలి ఏది ప్రిపేర్ కావద్దు డిసైడ్ అయిపోద్ది. ఈ ధర్నాలో ఈ కొట్లాటలో పంచాయతీ ఇవి ఏమి ఉండయి, వాళ్ళు చెప్పినట్టు ప్రిపరేషన్లోనే ఉంటారు. జాబ్ క్యాలెండర్ వేయడానికి వీళ్ళకి వచ్చిన సమస్య ఏంది? గతంలో జాబ్ క్యాలెండర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ప్రతి ఒక్కరు మాట్లాడారు, రాహుల్ గాంధీతో సహా. మరి సమస్య ఎక్కడ వస్తుంది? ఏంటి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు వాళ్ళు ఒకటి మేనిఫెస్టోలో పెట్టిరా అంటే రాహుల్ గాంధీ ఒక పిఎం క్యాండిడేట్, జాతీయ స్థాయి రాజకీయాలు, దశాబ్దాల వారి రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం, ఊరికే ఏం బెటరు. ఇప్పుడు వీళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే ఉద్యోగాలు భర్తీ చేస్తే మన బడ్జెట్లో సగం డబ్బు ఉద్యోగాలకే రెవెన్యూ అనేది పోతుంది అనేది వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచన, రాజకీయ నాయకుల పర్స్పెక్టివ్. వచ్చిన డబ్బంతా అవాస్తవం, నేను చెప్తా అదే. వచ్చిన డబ్బు అంతా ఉద్యోగాలకు ఇస్తే మనం రేపు మీటింగ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ టు బ్యాక్ రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ పెడతా ఉన్నాడు, మధ్యాహ్నం ఒకటి, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. యావరేజ్గా లేదన్నా 1 కోటి రూపాయలు అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ రోజుకు 2-3 కోట్లు వేసుకుంటా పోతే అసలు మీటింగ్ పెడతావు, నువ్వు అన్ని బ్యాక్ టు బ్యాక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకటి విలువైనది ఉంటే పెట్టండి. సో ఇక్కడ మ్యాటర్ మీరు చెప్పింది అసలు ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడానికి కారణాలు ఏంటంటే పొలిటీషియన్లు ఆలోచించేది ఏంటంటే వచ్చిన బడ్జెట్ మొత్తం కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సాలరీస్ ఇస్తే మనకు మిగిలేది ఏంది, నెక్స్ట్ అభివృద్ధి చేయాలిగా మిగతా కార్యక్రమం, అది కూడా పాయింట్. దానికి కూడా సమాధానం చెప్తా. వృద్ధి అంటే ఏంది, అసలు ఆర్థిక వృద్ధి ఏంది, అభివృద్ధి అంటే కూడా చెప్తా. ఇవన్నీ వీళ్ళకు అవగాహన ఉండి కూడా కావాలని చేస్తారు. దాన్ని నేను స్పష్టంగా విశ్లేషణ ఉదాహరణలతో చెప్తా. సో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ డబ్బు అంతా వీళ్ళకి పోతుంది అనేది వాళ్ళ వచ్చిన బడ్జెట్ అంతా మీకే ఎందుకు అనేది వాళ్ళ అంశం. రెండో అంశం వాళ్ళ తరహాలో ఆలోచించేది ఏంటంటే రేపు వీళ్ళందరికి ఉద్యోగాలు వచ్చి సామాజికంగా రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 చెప్పినట్టు, మీరు చెప్పినట్టు డిగ్నిటీ ఆఫ్ లేబరు, డిగ్నిటీ ఆఫ్ మన ఆక్యుపేషన్ కానీ వృత్తి అనేది గమనించినట్లయితే అందరు ఉద్యోగాలు చేసుకుంటే రేపు వీళ్ళకి జేజేలు కొట్టేటోళ్ళు ఎవరు? ఇప్పుడు జెండా పట్టుకొని అంగీలు చింపుకొని చొక్కాలు చింపుకొని గుండెల మీద చేతుల మీద టాటూలు వేసుకొని జెండాలు పోసుకుంటా జై జై అని జై బాబా అని సపట్లు కొట్టే సంఘం అంతా రాదు కదా. మెయిన్ థీమ్ ఇది. రేపు వీళ్ళ భవిష్యత్తు ఇక్కడ మీరు ఒక కీలకమైన కామెంట్ చేశారు. అంటే వీళ్ళకు జైలు కొట్టడం కోసము కాదు, అంటే అభివృద్ధి కోసం వీళ్ళు ఆలోచిస్తలేరు, జైలు కొట్టడం కోసం ఉద్యోగాలు వేస్తలేరు. డెఫినెట్లీ. మరి ఉంటే వీళ్ళు పేదల పక్షపాతి మీరు అన్నట్టుగా వాళ్ళ పర్స్పెక్టివ్ లో మీరు చెప్పినట్టు నిజంగా పేదల పక్షపాతి 4 కోట్ల జనాభాలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, క్వాలిటీ హెల్త్ వస్తుంది, క్వాలిటీ ఫుడ్ తింటారు, అనేది వీళ్ళ ధ్యేయమే. అయితే ఈ 2.5 సంవత్సరాల నుంచి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడానికి వీళ్ళు పేదల పక్షపాతి అయితే ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎందుకు చేయట్లేదు అనేది నాకు మరి సమాధానం చెప్పండి. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే మీరు జాబ్ క్యాలెండర్ ఒకటి అన్నారు కదా. అవును. మీరు అన్నట్టు యూపీఎస్సీకి ఉంది, ఓకే, చాలా దశాబ్దాల నుంచి ఉంది. అవును. ఏ రాష్ట్రంలో అట్లాంటి మోడల్ ఉందా? ఓన్లీ మీరు తెలంగాణలో డిమాండ్ చేస్తున్నారా? తెలంగాణలో డిమాండ్ చేస్తున్నామా మీరు అన్నది ఇది ఈ విషయం ఏంటంటే, అవును మీకు వచ్చిన డౌటే అందరికి వస్తుంది. అరే వీళ్ళు అడిగిన దాంట్లో ఏమన్నా వాస్తవికత ఉందా, మరి ఆచరణకు సాధ్యమవుతుందా, ఆచరణ సాధ్యమైద్దా అనేది అంటారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ మోడల్ అనే కేరళ రాష్ట్రంలో పినరయి విజయన్ గారు ఉన్నప్పుడు ఇవి అప్పటి నుంచి నడుస్తా ఉన్నాయి. యూపీఎస్సీ మోడల్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేరళ రాష్ట్రంలో. మన తెలంగాణ స్టేట్ నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది అధికారులు ఢిల్లీకి పోయారు, కేరళ స్టేట్ పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులతో మాట్లాడి ఏ విధమైన సమస్యలు వస్తే ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఖాళీలను ఎట్లా మీరు ఎట్లా తీసుకుంటున్నారు, నోటిఫికేషన్లు విడతల వారికి ఎట్లా భర్తీ చేస్తున్నారు, ఇక్కడ వచ్చిన సమస్యలు ఈ టెక్నికల్గా ఎట్లా ఉన్నది, గ్రీవెన్స్ అనేది ఎట్లా ఉన్నది అని చెప్పి, ఫిర్యాదులు ఎట్లా తీసుకుంటున్నారు, బ్యూరోక్రాట్స్ నుంచి ఎట్లా సమన్వయం కలుపుతున్నారు అని చెప్పి అన్నీ కూడా వీళ్ళు ప్రత్యక్షంగా పోయి చూసి పరిశీలన చేసి అన్ని తెలుసుకొని వచ్చారు. కేరళ రాష్ట్రంలో ఇది రన్ అయితేనే ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వార్షిక క్యాలెండర్ యూపీఎస్సీ తరహాలో అవుతుంది. వీళ్ళే ఈ ప్రపంచానికి చెప్పింది, పోయి తెలుసుకుంది వీళ్ళే. మరి పేదల పక్షపాతి ఇంప్లిమెంట్ చేయాలిగా. ఇదిగో
ఆర్టీసీలో ఉద్యోగాలు అంటారు, అంగన్వాడీలో ఉద్యోగాలు అంటారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉద్యోగాలు అంటారు, దేవాదాయ శాఖలో ఉద్యోగాలు అంటారు. దేవాదాయ శాఖలో ఆల్రెడీ వచ్చిందని ఒకరు పెడతారు. అది పెట్టిన తర్వాత మీకు తెలుసా దేవాదాయ ఏదో ఇక యూట్యూబ్ కొంతమంది మీకు తెలుసా 2 నెలల్లో ఉద్యోగం కొట్టడం ఎలా ఈయన స్టార్ట్ చేస్తాడు, ఈ బుక్ కొనని ఈయన స్టార్ట్ చేస్తాడు, ఈ కోచింగ్ రాని ఆయన స్టార్ట్ చేస్తాడు. ఇదంతా ఆడుకుంటున్నారు. అదే అంటే ఒకరి జీవితాలతో ఆడుకుంటున్నారు. కేవలం నిరుద్యోగుల జీవితాలు. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు, తండ్రి చనిపోయిన వాళ్ళు, తల్లి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి వచ్చిన వాళ్ళు, పుస్తకాలు కుదబెట్టి చదివేటోళ్ళు ఉన్నారు. వీళ్ళతో ఆడుకుంటారా? వీళ్ళు సొమ్ము చేసుకునేది, వీళ్ళ కష్టాలు కన్నీళ్లతో చేస్తారా? ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే వీళ్ళు నోటిఫికేషన్లు వద్దని, ఎవరైనా ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అన్నం పెడతా అని వచ్చిర్రు, అన్నం వద్దని ఎవరైనా అంటారా? ఇప్పుడు వీళ్ళు చెప్పేది అట్లే ఉంది, బ్లేమ్ చేయడం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమని నేను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే 70,000 ఉద్యోగాలకు నేను చెప్పినట్టు గణాంకాలను రిలీజ్ చేయమని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి శ్వేతపత్రం రిలీజ్ చేయమని. ఇప్పుడు ఇంత అథెంటిక్గా మాట్లాడిన స్టేట్లో కొన్ని చూపించమని ఒక ముఖ్యమంత్రికి జవాబుదారితనం ఉంటే క్యాబినెట్ మొత్తం కూర్చొని నాకు సమాధానం చెప్పమనండి, నేను చెప్పగలుగుతా ఒంటరికి వచ్చి. డేర్లీ వాళ్ళని చెప్పగలిగే స్పిరిట్ వాళ్ళకు ఉన్నదా? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను నేను ప్రశ్నిస్తున్నా. నిరుద్యోగ భృతి 4,000 ఎటుపోయింది? మెగా డిఎస్సి 20,000 25,000 మెగా డిఎస్సి అన్నది అది దగా డిఎస్సి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. నిరుద్యోగ భృతి పేపర్ ప్రకటనలకే ఇది కేవలము ప్రకటనల కోసం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళు కేవలము రాజకీయంగా ఉద్యోగం పొందడం కోసం మాత్రమే ఇవన్నీ చేసిన ప్రకటనలు. అంతకు మించి వీళ్ళు ఆచరణల వీళ్ళు బోల్డ్గా అంటే నిజంగా సామాజికమైనటువంటి రాజకీయాలు చేసే దమ్ము ధైర్యం ఉన్న పొలిటీషియన్లు అయితే కాదు. వీళ్ళు ఏదో మాన్సూన్ ఋతుపవనాలు ఎల్నినో మాదిరిన వచ్చి నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు ఈ సంవత్సరం 5 సంవత్సరాలు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే రాజకీయ నాయకులకు ఒక ఇతువు చెప్తున్నా. మీ రాజకీయ వయస్సు అనుభవంలో చిన్నోని కావచ్చు, కానీ నాకున్న అనుభవం చెప్తున్నా, పుస్తకాల నుంచి నేర్చుకున్నటువంటి అంశం. భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. నూనూగు మీసాల వయసులోనే ఉరికమ్మాన్ని చిరునవ్వుతో చిందించి తన ప్రాణాలు ఈ దేశం కోసం అర్పించాడు. ఇప్పుడు చనిపోయి 91 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయి 70 సంవత్సరాలు అవుతుంది. మహాత్మా గాంధీ చనిపోయి 79 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు వార్డు మెంబర్ కూడా గెలవలే, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి కాదు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో అంటే సూర్యుడు చంద్రుడు ఉన్న ఫర్ ఎవర్ మనం గుర్తించుకుంటాం. వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, వార్డు మెంబర్ కూడా కాలే. అంటే దీని అంశం ఏంటంటే రాజకీయంగా ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్సీ అయితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అనేది ఒక సన్యాసి, ఒక దద్దమ్మ, చేతగాని చిత్తశుద్ధి లేని రాజకీయాలు చేసేటోడు 100 సార్లు వాడు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా ఏదో టర్మ్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఎండ్ ఆఫ్ ద టైం రియల్గా సర్వీస్ సోషల్గా పెట్టిన వాళ్ళు ఎవరు అనేది. ఎగ్జాంపుల్ వీళ్ళు ఇప్పుడు భగత్ సింగ్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయ్యారు? ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారా? మరి ప్రధానమంత్రులు అయిన వాళ్ళ కన్నా, ముఖ్యమంత్రులు 5 సార్ల కన్నా ఎక్కువ అయిన వాళ్ళ కన్నా ఎక్కువ మనం వాళ్ళ పాదాలకు ఎందుకు నమస్కారం చేస్తాం? ఈరోజు అదే అంబేద్కర్ను అంత పెద్ద స్తూపం ప్రపంచవ్యాప్తంగా పెట్టుకున్న అవసరం ఏమొచ్చింది?